నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. నా పేరు సిద్ధు. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి లెగ్స్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్స్. ఇది ఎట్లా పర్ఫామ్ చేయాలో నేను చూపిస్తా చూడండి. One, two, three, four, five, six, seven, eight, nine, 10, 11 and 12. అండ్ ఇంకోటి మీరు ఒకటి గమనించినట్టయితే ఇది నేను పర్ఫామ్ చేసేటప్పుడు మొత్తం ఇట్లా డీప్గా పోలేదు, ఇక్కడ దాకానే ఆపేసిన. ఎందుకంటే ఇక్కడ దాకానే చేస్తున్నాం, క్వార్టర్ వదిలిదాన్ని పడుతుంది, ఎక్కువ కింది మనం లూజ్కి పడుతుంది, మళ్ళీ ఆడ లెక్క అయిపోతుంది. సెకండ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్. దీన్ని ఎట్లా పర్ఫామ్ చేయాలని నేను చూపిస్తే చూడండి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఫుడ్ ప్లేస్మెంట్ అనేది ఇట్లా పెడతారు, ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా లాగుతారు. ఇట్లా లాగినప్పుడు వాళ్ళకి మొత్తం ప్రెషర్ ఏదైతే ఉంటుందో దీని మీద పడుతుంది. లెగ్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండాలి. అంటే కొంచెం ఇట్లా వచ్చి ఇట్లా ఒకసారి నా ఫుడ్ చూపి ఫుడ్ కాడ ఇట్లా ఉండాలి. ఓకే, దీని నుంచి లెగ్స్ లో థర్డ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ప్రెస్. అందరూ దేనికి భయపడతారు, అరే కాళ్ళు వస్తున్నాయి అదే వస్తున్నాయి అని. చేయకపోతే ఏం చేయలేం బ్రో, నీ బాడీ ఇంప్రూవ్ కాదు. ఇంకా దీన్ని ఎట్లా పర్ఫామ్ చేయాలని నేను చూపిస్తా చూడండి. మీరు ఒకటి గమనించినట్టయితే ఇప్పుడు నేను పర్ఫామ్ చేసేటప్పుడు నా నీ మొత్తము కొంచెం ఇట్లా ఉంటుంది. నా నీ మొత్తం ఇట్లా కిందికి పోదు. ఇట్లా కిందికి పోయినప్పుడు అలా హెవీ పెట్టింది అనుకో, మీ కాలు ఇంజరీ అయ్యే ఛాన్సెస్ 101% ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ దాకా వచ్చినారా, ఇక్కడికి ఆపేసినారు, మొత్తం ఇట్లా పోతుంది కింది. ఇట్లా పోయినప్పుడు ఏమవుతుందంటే హెవీ మీ లెగ్స్ కంటే ఎక్కువ మీ బాడీ వెయిట్ కంటే ఎక్కువ వేసుకుంటారు చేస్తారు కదా లెగ్ ప్రెస్. లెగ్ అనే ఇంజరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి సుమో స్క్వాట్. సుమో స్క్వాట్స్ ఎట్లా పర్ఫామ్ చేయాలని చూపిస్తా చూడండి. మీరు అయితే డిస్టెన్స్ తీసుకుంటారు, అవి కొంచెం ఎక్కువ తీసుకోండి. మీ షోల్డర్ లెవెల్ కంటే చాలా కొంచెం ఎక్కువ తీసుకోండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ఇది ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో ఇది మన ఇన్నర్ థైస్ అంటే ఇక్కడ ఇవన్నీ ట్రైన్ చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్స్ రివర్స్. అంటే దీన్ని ఎట్లా పర్ఫామ్ చేయాలని చూపిస్తే చూడండి. ఓకే, ఇందులో గిట్ట సేమ్ నా నీ పొజిషన్ చూసుకుంటే నా నీ ఇక్కడ ఉంది. ఎక్కువ మంది ఏం చేస్తారంటే నీ దీని మీద పెట్టేస్తారు, అది చేతికి రాదు. నీ అనేది ఇది ఏదైతే బేస్ ఉంటుందో దానికి బయట ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ఇది ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో ఇది మన ఇన్నర్ థైస్ అంటే ఇక్కడ ఇవన్నీ ట్రైన్ చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్స్ రివర్స్. అంటే దీన్ని ఎట్లా పర్ఫామ్ చేయాలని చూపిస్తే చూడండి. ఓకే, ఇందులో గిట్ట సేమ్ నా నీ పొజిషన్ చూసుకుంటే నా నీ ఇక్కడ ఉంది. ఎక్కువ మంది ఏం చేస్తారంటే నీ దీని మీద పెట్టేస్తారు, అది చేతికి రాదు. నీ అనేది ఇది ఏదైతే బేస్ ఉంటుందో దానికి బయట ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12.
8, 9, 10, 11 and 12. आपको बंद करो रुका हम ఈ ఎక్సర్సైజ్ అయితే మన హ్యామ్స్ట్రింగ్స్ ని ఇంకా క్యాష్ ని ట్రైన్ చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఏవైతే నేను ఇప్పుడు 5 వేరియేషన్ చూపించేస్తున్నానో ఆ 5 వేరియేషన్ మీరు వర్కౌట్ ఇవి ఇంక్లూడ్ చేసుకోండి. దీని ఏదైతే ఇంటెన్సిటీ ఉంటుందో మంచిగా వస్తుంది ఈ వర్కౌట్ వల్ల. ఇది మీ వర్కౌట్ యాడ్ చేసుకొని చాలా మంచి గ్రోత్ వస్తుంది. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సిద్ధు ఫిట్నెస్ అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టా సిద్ధు లిఫ్ట్. థ్యాంక్ యూ.